Jesus, thank you, Holy Spirit. Thank you. దేవుడికి మహిమ కలుగును గాక. మన దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు. బైబిల్ అంతట్లో మనం చదివితే దేవుని యొక్క మహిమ ప్రతి అధ్యాయంలో మనం ఆయన యొక్క మహిమను చూస్తాం. ప్రతి అధ్యాయంలో దేవుని యొక్క మహిమను చూస్తాం. దాని యొక్క అర్థం ఏంటిదంటే నీ జీవితంలో ప్రతిరోజు నీవు దేవుని యొక్క మహిమని నువ్వు చూడాలి. బైబిల్లో మనము ప్రతిరోజు చదివితే దేవుని యొక్క మహిమ ఏ విధంగా అయితే కనిపిస్తుందో మన యొక్క జీవితంలో కూడా ప్రతిరోజు దేవుని యొక్క మహిమ కనబడాలి. దేవుని యొక్క మహిమ కనబడాలి అంటే మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్కు, ఆయన వాక్కు నీ నోటలో ఉండాలి. కీర్తనలు 32వ అధ్యాయము, కీర్తనలు 32వ అధ్యాయము, కీర్తన 33వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చదువుదాం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, దేవుడు ఎప్పుడు కూడా నీతిని న్యాయమును ప్రేమించేవాడు. ఆయన వేటిని ప్రేమిస్తున్నాడు? నీతిని, న్యాయము. యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనము మన జీవితంలో ప్రతిరోజు దేవుని యొక్క మహిమని మనం చూడాలంటే మన జీవితంలో 2 ఖచ్చితంగా కనిపించాలి. ఒకటి, నీ జీవితంలో నీతి ఉండాలి. రెండవది, ప్రేమ ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నువ్వెవరితో మాట్లాడినా దేవుని యొక్క ప్రేమని మనము కనిపింపచేయాలి. మనం ఎవరితో మాట్లాడినా కూడా ఏమి కలిగి ఉండాలి? ప్రేమని చేయాలి. దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన నీతిని ప్రేమించే దేవుడు. నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారము మనం నడుచుకుంటే మనము నీతిని ప్రేమిస్తాము. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఆ తర్వాత లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము దేవుని యొక్క కృప చేత నిండి ఉన్నది, కానీ అత్యధికంగా నీ యొక్క కుటుంబము దేవుని యొక్క కృప చేత నిండి ఉన్నది. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు దేవునికి చెప్పాలి, దేవా నా యొక్క ఇంటిని, నన్ను, నా కుటుంబమును, నా బిడ్డలను, నాకున్న సమస్తమును నీ యొక్క కృప చేత నువ్వు నింపి ఉన్నావు. దేని చేత నింపి ఉన్నాడు దేవుడు? కృప చేత. లోకము కంటే అత్యధికంగా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి చెప్పండి, దేవా లోకము కంటే నన్ను నీవు అత్యధికంగా ప్రేమిస్తున్నావు. నీ తల్లిదండ్రుల కంటే కూడా దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన అందుకనే అంటున్నాడు, నీకు నా యొక్క కృపను అనుగ్రహించి ఉన్నాను. ఎవరి కృప? దేవుని యొక్క కృప. ఆయన కృప నీ జీవితంలో ఎల్లప్పుడూ కనిపిస్తుంది. 2 విషయాలు నీ జీవితంలో ఉంటాయి. ఒకటి నీతి, ఒకటి ప్రేమ. నీతి, ప్రేమ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ దేవుని యొక్క కృప అధికంగా ఉంటుంది. నీ జీవితంలో దేవుని కృపకు ఉండాలంటే మనలో నీతిగా బ్రతకాలి. మనము దేవునికి ఇష్టమైనట్టుగా మనము బ్రతకాలి. దేవునికి ఇష్టమైనట్టు మనము బ్రతికితే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఏ బహుమానము? కిరీటం, నీతి కిరీటం ఇస్తాడు. పౌలు అంటాడు 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ తిమోతి 4వ అధ్యాయము
తీసిన వాళ్ళు చదవండి. 4వ అధ్యాయము 8వ వచనం, 7, 8 2వ వచనములు చదువుదాం. ఇక మీదట 7వ వచనం, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. పౌలు ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు పరిశుద్ధాత్మ వలన మనకు రాయించి ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడితిని. ఏ పోరాటం అంటున్నాడు? మంచి పోరాటం. నీవు కూడా క్రైస్తవ జీవితంలో ఎలాంటి పోరాటం పోరాడాలి? మంచి పోరాటం. దేవుని కొరకు మంచిగా, నీతిగా, ప్రేమ కలిగి మనము పోరాడాలి. ఇంకేమంటున్నాడు? నేను మంచి పోరాటము పోరాడితే అర్థం ఏంటిది? పోరాడినంటే అర్థం ఏంటిది? తన జీవితంలో కష్టములు, బాధలు, శ్రమలు, దుఃఖము, సంతోషము, ఆనందం అన్నీ వచ్చినాయి, అన్నీ ఉన్నాయి ఆయన జీవితంలో. ఆయన జీవితంలో లేనిదంటూ లేదు. సువార్తను ప్రకటించిండు, కష్టపడి పనిచేసిండు. దేవుని యొక్క సంఘం కొరకు, అంటే దేవుని యొక్క సంఘం అంటే జనులు, వారిని రక్షించడానికి ఆయన అనేకమైన కొరడ దెబ్బలు తిన్నాడు, అనేక ఆపదలలో, ఇబ్బందులలో ఎదుర్కొన్నాడు. అన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా, అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు? నేను మంచి పోరాటం పోరాడితిని. నేను ఎలాంటి పోరాటం పోరాడాను? మంచి పోరాటం పోరాడాను. నీవు జీవితంలో కూడా శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, నిందలు వచ్చినా అవన్నీ నీ కొరకు రావట్లేవు. నువ్వు నమ్మిన యేసుక్రీస్తు కొరకు వస్తున్నాయి. నువ్వు నమ్మిన దేవుని కొరకు వస్తున్నాయి. ఎవరైనా నిన్ను తిట్టినా, ఎవరైనా నిన్ను దూషించినా, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే మరలా బదులు మనం దూషించకూడదు, మరలా మనం తిట్టకూడదు. ఎందుకంటే అవి నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న యేసయ్యను బట్టి, నీలో ఉన్న దేవుని బట్టి నీకు ఆ శ్రమ వస్తుంది. కనుక పౌలు అంటున్నాడు, నీకు శ్రమ వచ్చినప్పుడే నువ్వు మంచి పోరాటము పోరాడాలి. అంటే నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? సరిగ్గా ఉండాలి, నీతిగా ఉండాలి. దేవుని కొరకే నువ్వు కష్టపడుతున్నావు, కానీ నా కొరకు కాదు, నేను ఏది చేసినా అనే మనస్సు నీకు రావాలి. ఈ మనస్సు ఎప్పుడు వస్తుంది అంటే నీ యొక్క హృదయము దేవుని యొక్క వాక్యముని నిష్కపటముగా వెంబడిస్తున్నప్పుడు, నీ బ్రతుకుని దేవుని యొక్క వాక్యమునకు ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుందో అదే విధమైన మార్గంలో నువ్వు నడవాలి. అప్పుడు నువ్వు నీతిగా బ్రతుకుతున్నట్టు, నువ్వు మంచి పోరాటము పోరాడుతున్నట్టు. ఏ పోరాటం చెప్పండి? మంచి పోరాటం. ఏ పోరాటం నువ్వు పోరాడాలి చెప్పండి? ఏ పోరాటము? మంచి పోరాటము. ఈ లోకంలో కష్టములు, దుఃఖములు, బాధలు ఎందుకంటే నీవు పోరాటంలో ఓడిపోవడానికే. నువ్వు పోరాటంలో ఓడిపోవడానికే, నిన్ను గెలవకుండా చేయడానికే, నీ యొక్క నీ విశ్వాసంలో నుండి నిన్ను తొలగిపోవడానికే. కానీ నువ్వు అది గమనించి నువ్వేం చేయాలి? మంచి పోరాటం, నీ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన వాళ్ళమై ఉండాలి. ఏ ప్రవర్తన మనకు ఉండాలి? సత్ప్రవర్తన. ఇదే పక్కన తితుకు రాసిన పత్రికలో చూడండి. తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలను. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనవారు. ఎవరంటున్నాడు? సంఘములో జీవించే వాళ్ళు, నీ
విషయంలో కొందరు మతభేదములను కలిగిస్తారు, కొంతమంది ఇబ్బందులను పెడతారు, కొంతమంది బాధలను తీసుకొని వస్తారు నీవు క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు అని చెప్పి ఏం చెప్తున్నాడు, మనవారు నిష్ఫలులు కాకుండానట్లు. ఏ విధంగా ఉండకూడదంట, నిష్ఫలం అంటే నీ జీవితంలో ఫలములు లేకుండా చేయాలని చూస్తారు వాళ్ళు. ఏ ఫలములు? మంచి ఫలములు లేకుండా, దేవుని కొరకు నువ్వు ఫలించకుండా, నీ యొక్క క్రియ దేవుని ఎదుట సరిగ్గా ఉండకుండా, నీవు ఫలించినటువంటి ఫలము చేదైన ఫలముగా ఉండటానికి, లేదంటే చెడ్డ పండుగా ఉండడానికి, లేదంటే నీ క్రియ నీ యొక్క ప్రవర్తన దేవుని ఎదుటగా సరిగ్గా లేకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు, నీ పోరాటంలో నువ్వు ఓడిపోయేలాగా చేస్తుంటారు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడి యొక్క వాక్యంలో నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటిది? మనవారు అంటే మనమందరము, నన్ను మొదలుకొని మనమందరం కూడా నిష్ఫలం కావద్దంటున్నాడు. ఏం కావద్దు? నిష్ఫలం కాకుండా ఏం చేయమంటున్నాడు? అవసరమును బట్టి, అవసరం అక్కడ ఉన్నటువంటి అవసరత ఏంటిది? నువ్వు ఒక 10 మంది మధ్యలో ఉన్నావు, లేదంటే ఒక జనుల మధ్యలో ఉన్నావు, లేదంటే దేవుని అన్య జనుల మధ్యలో ఉన్నావు, లేదంటే మన యొక్క సొంత బంధుమిత్రులే దేవుని తెలుసుకుని వాళ్ళు ఉంటారు. అలాంటి వారి మధ్యలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్నేం చేస్తారు? ఇబ్బంది పెట్టాలని, నువ్వేం చేసినావు ఎందుకు అని నిన్ను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అవసరమును బట్టి సమయోచితంగా ఆలోచన కలిగి మాట్లాడాలి, నీతి కనపడాలి, ప్రేమ కనపడాలి, ఆలోచన నీ మాటలు సమయోచితంగా ఉండాలంటున్నాడు. అవసరమును బట్టి నువ్వు మాట్లాడాలి, అనవసరంగా నువ్వు మాట్లాడి నీ యొక్క పరువును పోగొట్టుకోకూడదు అంటున్నాడు దేవుడు. వ్యర్థమైన మాటల వలన ఏ ఒక్కరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకొనుడి. ఏ మాటల వలన? వ్యర్థమైన మాటల వలన, పనికిరాని మాటల వలన, దుర్నీతి వలన ఎవరు కూడా నీ మీద నింద వేయకుండా నీవు జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు దేవుడు. దేవుడు ముందే చెప్తున్నాడు, వాళ్ళందరూ అంటారు నిన్ను అంటారు, నిన్ను హింసిస్తారు. దేవుడే చెప్తున్నాడు అంటారు. ఎందుకు అంటారంటే నేను నీలో ఉన్నాను కనుక, నిన్ను చూసి కాదు. ఇంతకుముందు నువ్వు దేవుని నమ్ముకోకు, నువ్వు ఎవరిని ఏమనలేదు. కానీ నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాతకి అప్పుడు నేనే నీలోకి వచ్చి ఉన్నాను కనుక నన్ను బట్టి, నా నామమును బట్టి, నువ్వు నమ్ముకున్న విధానమును బట్టి వాళ్ళు నిన్ను హింసిస్తారు, కానీ నువ్వేదో మంచి చేస్తున్నావని కాదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? సమయోచితంగా, అవసరమును బట్టి నువ్వేంతవరకు అయితే మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నువ్వెవరి దగ్గర ఉన్నావు, ఎంతమంది మధ్యలో ఉన్నావు, ఎవరు ఎదుట ఉన్నావు, అది తెలుసుకొని మనం జాగ్రత్తగా మన నోటి మాటలు ఉండాలంటున్నాడు. అప్పుడు నీవు నీ యొక్క ప్రవర్తనలో నీతి కలిగి ఉంటావు, ప్రేమ కలిగి ఉంటావు, నీతి కలిగి ఉంటావు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? సమయోచితంగా సత్క్రియలు, మంచి క్రియలు నిన్ను చూస్తే మంచి క్రియలు కనబడాలి, నీ ప్రవర్తనలో మంచి కనబడాలి, నీ మాటలో మంచి కనబడాలి, నీ పద్ధతిలో, నువ్వు నడిచే నడకలో మంచి కనబడాలి, సత్క్రియలు. మనం చూస్తే దేవుడు నమ్ముకుని ఏంది ప్రవర్తన, ఏంది మాటలు, ఎందుకు ఇలా నమ్ముకోవడం, ఎందుకు దేవుడు నమ్ముకున్నారని చెప్పి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని మనల్ని గురించి ఇతరులు కామెంట్ చేయకూడదు. ఏం చేయకూడదు? మన యొక్క పద్ధతిని బట్టి వాళ్ళు మనల్ని కామెంట్ చేయకూడదు. కానీ నిన్ను చూస్తే వా ఎంత సత్క్రియలు కలిగినటువంటి వ్యక్తి, ఆమె నోరు తెలిస్తే దయ కలిగిన మాటలే. ఎలాంటి మాటలు? దయ, ఎల్లప్పుడూ మంచి మాటలు, సత్క్రియలు చేసే మాటలు, మంచి పనులు చేసేటటువంటి మాటలు. అయ్యో ఈమెతోటి నేనుంటే నాకు కొంచెం జ్ఞానమైన దొరుకుతుంది, ఈ వ్యక్తితోటి కొద్దిసేపు నేనుంటే మంచి జ్ఞానమైన నా యొక్క హృదయంలో ఉన్న భారమైన వెళ్ళిపోతుంది, నాకు ఒక ప్రార్థన అనేది చేస్తుంది, తన జీవితంలో దేవుడు చేసిన కొన్ని మంచి మేలు, మంచి పనులైన చెప్తుంది అనేటటువంటి విధానం రావాలి. అయ్యో ఈమె దగ్గరకా, ఇతని దగ్గరకా నేను వెళ్ళకూడదు, ఎప్పుడు లోక సంబంధమైన వాళ్ళ గురించి చెడ్డ మాటలు, చెడు క్రియలు అవే చెప్తుంటారు. కానీ మంచివి ఏది కూడా వారి నోటి నుండి రాదు. నేను ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కొంతమంది అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు నీ గురించి అలా చెప్పుకోకూడదు.
నీ గురించి అందరు ఎలా చెప్పాలి? మంచి చెప్పాలి. వారింటికి వెళ్తే నాకు మేలు జరుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో ఉంది, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలములో. నిర్గమకాండం మీరు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండము 15వ అధ్యాయం అనుకుంటున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం. 20వ అధ్యాయము 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఏమంటున్నాడు దేవుడు? నీవు నా కొరకు జ్ఞాపకార్థంగా ఏ స్థలమునైతే నువ్వు చేస్తావు అంటే, నువ్వు ఏ స్థలములోకి వెళ్ళినా దేవునే జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. నువ్వు ఏ స్థలం అయితే ఉంటావో, ఇప్పుడు నీ ఇల్లు ఎక్కడైతే ఉంటుందో, నువ్వు నివాసం ఎక్కడైతే చేస్తున్నావో ఆ ఇంటిలో ఎల్లప్పుడూ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? పాత నిబంధనలు ఏం చెప్తున్నాడు? ఆరాధన అంటే పాత నిబంధనలు అంటే బలులు అర్పించటము. పాత నిబంధనలో ఆరాధన అంటే ఏంటంటే బలి అర్పించటము. కానీ క్రొత్త నిబంధనలు అంటే మన జీవితంలో బలి అర్పించిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువే మనందరి కొరకు బలి అయ్యిండు. మనం దేనికి బలి అర్పించిన అవసరం లేదు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యేసు ప్రభు నా నిమిత్తమై ఆయన అన్ని రకములైనటువంటి బలులను అర్పించిండు. ఇక మీదట నేను ఏ దేనికి బలి అర్పించిన అవసరం లేదు. ఏ దేనికి నేను మొరకనవసరం లేదు. ఏ స్థలం అయితే నేను నివసిస్తానో, లేదంటే ఏ స్థలం అయితే నేను నిలబడతానో ఆ స్థలములో నేను నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాను. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాను? సజీవ యాగముగా. నేను అర్పించేటటువంటి బలి ఏంటిదంటే సజీవ యాగము. ఏంటి నా యొక్క బలి అంటే జీహువ ఫలం. అంటే నా నాలుకతో నేను దేవుని స్తుతించటమే నేను అర్పించేటటువంటి బలి. కీర్తన 141వ అధ్యాయంలో చూడండి. కీర్తన 141వ అధ్యాయము 142వ కీర్తన 141వ అధ్యాయం అనుకుంటా. 141వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. చూడండి, నీ ప్రార్థనే ధూపము. నువ్వు బలి అయిన అవసరం లేదు. నీ ప్రార్థనే దేవునికి ఏమంటున్నాడు? ధూపము. నీ ప్రార్థన ఏంటిది? దేవునికి ధూపము. నువ్వు ధూపం వేస్తున్నట్టే. ధూపం వేస్తే ఏమొస్తుంది? ధూపం వేస్తే ఏమొస్తుంది చెప్పండి? పొగ. ధూపం వేస్తే ఏమొస్తుంది? పొగ. ఆ పొగలో ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఇట్లా మనం ధూపం లాంటిది ఏదైతే ఇట్లా చల్లుతుంటామో ఆ చల్లిన దానికి వెంటనే ఏమొస్తుంటుంది? పొగ. ముస్లిమ్స్ చూడండి, వాళ్ళ పట్టుకొని ఇట్లా ఊపుకుంటా వాళ్ళు వచ్చిస్తారు. అదేంటిది? ధూపం. కానీ ఇప్పుడు మనం ఏం అవసరం లేదు. ఏమంటున్నాడు? మన ప్రార్థనే ధూపము. నీ నోటిలో దేవుని మాటలు ఉంటే ఆ మాటలే దేవునికి ధూపము. అదే దేవునికి ఇష్టమైనది. ఆ ధూపం ఏం చేస్తుందంట? ఇట్లా పైకి పొగవలే దేవుని సన్నిధికి చేరుతుంది. అదేవిధంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా దేవుని దగ్గరికి చేరుతుంది. నీ నోటిలో ఎప్పుడు దేవుని మాటలు ఉంటే నీ ప్రార్థన ఏమవుతుంది? ధూపం వలె ఉంటుంది. ఇంకేమంటున్నాడు? రెండవది, నువ్వు చేతులెత్తుట. దేవునికి చేతులెత్తి ప్రార్థన చేస్తే అది ఏమంటున్నాడు? నైవేద్యము.
అంటే ఇక్కడ నువ్వు ఎక్కడ బలి అర్పించిన అవసరం లేదు. నువ్వు చేతులెత్తి నువ్వు సర్వాంగా ఏంటిది సజీవ యాగంగా నువ్వు మోకరించి చేతులెత్తి పైకి ప్రార్థన చేస్తుంటే దాని యొక్క అర్థం ఏంటిది? సజీవ యాగంగా నన్ను నీకు సమర్పిస్తున్నాడు తండ్రి. నా పైన అధికారివి శక్తిమంతుడు నీవే. నన్ను నేను నీకు లోబరుస్తున్నాను. నన్ను నేను నీకు నీ మాటలకు నేను విధేయత చూపిస్తున్నాను, విధేయుడినై ఉంటున్నాను. నేను దేనికి విధేయత కలిగి ఉంటున్నాను కానీ నీ మాటలకు మాత్రమే, నువ్వు చెప్పిన దానికి మాత్రమే నేను విధేయుడినై ఉంటున్నానని చెప్తే అది మనకు ఏమంటున్నాడు? బలి అర్పించిన లాంటిదే. అప్పుడు నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో దేవుడు అంటున్నాడు, నా కొరకు నా నామం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా. నేను ఆ స్థలం దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడైతే నన్ను జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు నన్ను రోడ్డు మీద ఉండి జ్ఞాపకం చేసుకున్నా, పక్క వారి ఇంటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకున్నా, 10 మంది మధ్యలో నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకున్నా, లేదంటే జనుల మధ్యలో ఉండి నన్ను జ్ఞాపకం చేసుకున్నా, మందిరంలో ఉండి నన్ను జ్ఞాపకం చేసుకున్నా, నీ ఇంటిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నా, దేవుడు అంటున్నాడు నేను నీ యొద్దకు వచ్చి నా నామమును జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆ స్థలం ఏదైతే ఉన్నదో, ఏ స్థలం అయితే ఉన్నదో, నువ్వు స్కూల్లో ఉన్నా, లేదంటే నువ్వు హాస్పిటల్లో ఉన్నా, ఈవెన్ లేదంటే నువ్వు కాలేజ్లో ఉన్నా, నీ పని దగ్గర ఉన్నా, నువ్వు ఎక్కడ ఉండి నన్ను జ్ఞాపకం చేసుకున్నా, దేవుడు అంటున్నాడు అక్కడికి నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ నాకు మొర పెడితే అక్కడికి నీ యొద్దకు నేను వస్తాను. కనుక నువ్వు జనుల మధ్యలో ఉన్నప్పుడు నీ సత్క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మంచి పనులను బట్టి, చెడ్డ పనులను బట్టి కాదు దేవుడు మనల్ని ఆశీర్వదించేది. నువ్వు దేవునికి ఇష్టమైన పని చేయటం వలన దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడికి నువ్వు ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పినా, అది నువ్వు దేవుని పని చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నావు అంటే దేవుని పని చేస్తున్నావు. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని పని చేస్తున్నావు. లేదంటే ఒక పట్టణం రక్షించబడాలని ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవుని పని చేస్తున్నావు. ఒక వ్యక్తికి మారు మనసు రావాలని ప్రార్థన చేస్తుంటే దేవుని పని చేస్తున్నావు. లేదంటే ఒక కుటుంబము అనారోగ్యం చేత, బలహీనత చేత, సమస్యల చేత పీడిపబడుతుంటే ఆ వ్యక్తి కొరకు, ఆ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుని పని చేస్తున్నట్టే. ఎవరు పని చేస్తున్నట్టు? దేవుని పని. దేవుడు అంటున్నాడు మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తాను. మీరు నా పని చేయండి, నేను మీ యొక్క పనిని చేస్తాను, నేను మీ యొక్కకు వస్తాను, నేను మీ యొక్కకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ చేతి పనులను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను వర్ధన చేస్తాను. నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఆయన ఏం చేస్తాడు? నీ జీవితంలో గొప్ప మేలును చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప మేలు. గొప్పగా దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే నీకు ఏ మేలు కొదువ ఉండదు, ఏ మేలు కూడా కొదువ ఉండదు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని పనిలో ఉండాలి. నీకు సమయం దొరికిన కొలది దేవుని పని అంటే ఏంటిది? ప్రార్థన చేయడం దేవుని యొక్క పని, వాక్యం చదవడం దేవుని యొక్క పని, నిన్ను నీవు కట్టుకోవడం దేవుని యొక్క పని, లేదంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడము, కష్టంలో ఉన్న వారిని ఆదరించడము, వారి కొరకు ప్రార్థన చేయడం, వారి కొరకు కన్నీరు కాడవడము, లేమిలో ఉన్న వారికి నీ దగ్గర ఉన్న దానిలో వారికి కొద్దిగా ఇవ్వడము, అదేంటిది? దేవుని యొక్క పని. దేవుడు ఏం చేస్తానంటున్నాడు? అది నాకు ఇష్టమైనది, నేను తప్పకుండా నేను నిన్ను మర్చిపోయే దేవుడిని కాదు. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ విషయంలోనే నేను మర్చిపోను. మనం ఒక వచనం చదువు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూడండి, దేవుడు దేనిని ప్రేమిస్తాడు? నీతిని, ఆయన ప్రేమను ప్రేమించే దేవుడు. నీతిని అనుసరించే వారిని
ప్రేమను అనుసరించిన వారిని దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీవు నా నామమును బట్టి, ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి, యేసయ్యను బట్టి నువ్వు చూపినటువంటి ప్రేమ. ఎవరి మీద చూపిస్తున్నావు నీ యొక్క ప్రేమని? ఇతరుల మీద, దైవ సేవకుల మీద, దేవుని యొక్క సంఘము మీద, లేదంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తుల మీద, పాపుల మీద, లేదంటే పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి వారి మీద, రోగుల మీద, ఏమి లేని వారి మీద, విధవరాళ్ళ మీద, బీదల మీద, దరిద్రుల మీద, లేదంటే ఎల్లప్పుడూ దేవుని నామమును దూషిస్తున్నటువంటి వారి మీద నీవు దేవుని ప్రేమను చూపి వారి కొరకు ప్రార్థన చేస్తే, వారి కొరకు కష్టపడితే, దేవుడు అంటున్నాడు నీవు నా నామమును బట్టి చూపినటువంటి ప్రేమను నేను మర్చిపోయే దేవుడను కాను. ఎలాంటి వాడిని అంటున్నాడు? నేను మర్చిపోయేవాడిని కాను. ఒకవేళ నువ్వు ఎవరికైనా, ఏ దైవ సేవకునికైనా కావచ్చు, ఏ వ్యక్తికైనా కావచ్చు, ఒకవేళ నువ్వు మంచి చేస్తే, ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఎవరిని బట్టి చెప్పండి? దేవుని బట్టి. ఒకవేళ నువ్వు మంచి చేస్తే దేవుడు అంటున్నాడు నేను మర్చిపోయే దేవుడిని కాను. ఒకవేళ ఎవరైనా నువ్వు మంచి చేసినా, వారికి నువ్వు మేలు చేసినా, ఒకవేళ వారు నిన్ను తిట్టితే, వాళ్ళు నిన్ను దూషిస్తే, నిన్ను హింసిస్తే, అది ఎవరైనా కావచ్చు, వారిని నేను మర్చిపోయే దేవుడును కాను. ఏమంటున్నాడు దేవుడు? నేను మర్చిపోయేవాడును కాను. తప్పకుండా దేవుడు ఏమంటున్నాడు? నీవు చూపిన దానికి నువ్వు పరిశుద్ధులు, మీరు చేసిన కార్యములు, పనులను, మీరు ఉపకారం చేసిన ఉపకారములు నేను మర్చిపోయేవాడని కానంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసిన ఒక వ్యక్తి కొరకు కన్నీరు కార్చినావు, ఉపవాసం ఉన్నావు, నీ యొక్క సమస్య కొరకు నువ్వు ఉపవాసం ఉండొచ్చు, సంఘము కొరకు ఉపవాసం ఉండొచ్చు. సంఘము ఎదగాలని నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ఒకరోజు పని అంతా మానేసి, లేదంటే నీ కుటుంబం మారాలని చెప్పి, నీ కుటుంబంలో ఉన్న శ్రమలు పోవాలని, ఇబ్బందులు పోవాలని, నేను కేవలం ఈ ఒక్కరోజు దేవుని కొరకు ఉపవాసం ఉంటాను, ప్రతిరోజు నేను ఉపవాసం ఉండి, లేదంటే వారంలో ఒక్కరోజైనా దేవుని కొరకు నేను ఉపవాసం ఉంటాను, లేదంటే మా నల్గొండ పట్టణంలో ఉద్యోగం కొరకు ఉద్యోగం రావాలని, సంఘంలో ఉద్యోగం రావాలని, సంఘంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, దేవుని యొక్క ఆత్మ చేత వారు నడిపించబడాలని, ఒకరోజు వారంలో ఒకరోజు నువ్వు దేవుని కొరకు ఉపవాసం ఉన్నా, నీ పని అంతటిని పక్కకు పెట్టేసి, నీకున్న వాటన్నిటిని పక్కకు పెట్టేసి, ఎవరు లేని చోటుకు వెళ్ళి దేవుని కొరకు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్న ఆ స్థలముని, ఆ సమయాన్ని, ఆ రోజుని మర్చిపోవటకు దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నువ్వు నా కొరకు ఒక్క రోజు ఖర్చు పెట్టినా, నువ్వు నా కొరకు ఒక్కరోజు పని చేసినా, నువ్వు నా కొరకు ఒక్కరోజు ఉపవాసం ఉన్నా, నువ్వు నా నామమును బట్టి నువ్వు ఏ పని చేసినా నేను మర్చిపోయే దేవుడును కాను. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఒకవేళ నువ్వు ప్రతిరోజు వారికి పని చేసినా, వారికి ప్రతిరోజు నువ్వు అందించినా, ఒకవేళ నువ్వు చూపిన ప్రేమ వాళ్ళు మర్చిపోతారు. కానీ నేను మాత్రము ఏ రోజైతే నువ్వు నా జీవితంలో, నీ జీవితంలో నా కొరకు ఒక్కరోజు పని చేసిన ఆ పనిని, ఆ సమయాన్ని, ఆ నువ్వు వెచ్చించినటువంటి వేలని నేను మర్చిపోయే దేవుడిని కాదు. మర్చిపోడు దేవుడు. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరి కొరకు కష్టపడుతున్నావు? దేవుని మందిరం కొరకు కష్టపడుతున్నావా? దేవుని కొరకు కష్టపడుతున్నావా? దేవుని మందిరం కొరకు అంటే, నేను దైవ సేవకుల కొరకు కష్టపడుతున్నానంటే దానికి ప్రతిఫలం రాదు. నేను మనుషుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటే అది నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకవేళ వారు నేను ప్రేమించినప్పుడు, నేను ఈ వ్యక్తిని బట్టి నేను పని చేశాను, ఈ వ్యక్తిని బట్టి ఈ మందిరంకి వచ్చాను, ఈ వ్యక్తిని బట్టి నేను ఇది చేస్తున్నానని ఎప్పుడైతే నువ్వు అనుకుంటే అది నీకు ఉపయోగం ఉండదు. అది నిష్ప్రయోజనము, ఉపయోగం ఉండదు. అది బలవంతంగా ఏది మనం చేయకూడదు, బలవంతంగా ఏది కూడా చేయకూడదు. అదేంటిది? నిష్ప్రయోజనమైనది. దేవుడు అంటున్నాడు నీ యొక్క హృదయపూర్వకంగా నా కొరకు చేస్తున్నావని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. మనుషులకు చేసినట్టు కాదంటున్నాడు దేవుడు. నువ్వు మనుషులకు చేస్తున్నానని ఎప్పుడైతే నీ యొక్క హృదయంలోకి వస్తుందో
అప్పుడే నీ యొక్క విశ్వాసం కోల్పోతున్నావు. ఎందుకంటే నీవు మనిషిగా ఎంతకాలం అయితే జీవిస్తావో అప్పటి వరకు నీ జీవితంలో అవమానాలు ఉంటాయి. లేదంటే నువ్వు ప్రతిదానికి హర్ట్ అవుతావు, గాయపడుతుంది నీ యొక్క హృదయము. చిన్న మాటకు కూడా అయ్యో నేను ఎంతో చేసినాను కానీ అయినా నన్ను ఎందుకు ఇలా అంటున్నారు. ఒకవేళ దేవుడే నిన్ను తన యొక్క పనికి తగిన విధంగా మారుస్తున్నాడేమో. అందుకనే అనాలోచనగా మనం వెంటనే మనం నోరు తెరవకూడదు. దానిని నువ్వేం చేయాలి? దేవుని ప్రేమను బట్టి ఓర్చుకోవాలి. ఏం చేయాలి? దేవుని ప్రేమను బట్టి నువ్వు ఓర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చూడండి, 8వ వచనం మీరు చదవండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండును. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనను లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. దానిని ఎవడును వేయనేరడు. 10వ వచనం చదువు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గాయకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. చూడండి, ఓర్పు విషయమైన వాక్యము ఇది ఇంపార్టెంట్. దేవుడికి ఓర్పు విషయమైన ఓర్పు అనేది వాక్యము, ఓర్పు అనేది క్రియ, ఓపిక. నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైనా ఒక మంచి పని చేసినావు, సత్క్రియం చేసినావు, దేవునికి చేసినావు, కానీ వాళ్ళు నిన్నేం చేస్తున్నారు? నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, బాధ పెట్టొచ్చు, కఠినమైన మాటల చేత నిన్ను హింసించవచ్చు. అప్పుడు నీ నోటి నుండి అయ్యో నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో చేశాను, అయినా కానీ నన్ను ఎందుకు ఈ విధంగా అంటున్నారని ఒకవేళ నువ్వు అంటే దేవుడు అంటున్నాడు, అది నీకు నిష్ఫలమైపోతుంది. ఏమైపోతుంది? నిష్ఫలము. దేని వలన? నువ్వు చెప్పినటువంటి ఒక మాట వలన. దాని యొక్క అర్థం ఏంటిది? ఇంకా నీలో శరీరానుసారమైనటువంటి మనస్సు ఉన్నది. ఏమున్నది? శరీరానుసారమైనటువంటిది ఇంకా నీలో జీవించున్నది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, శరీరానుసారంగా నీవు చచ్చిపోయినటువంటి వ్యక్తివి. చనిపోయిన వ్యక్తి ముందు ఒకప్పుడు వాళ్ళు నీకు ఎంతో ఇబ్బంది పెట్టినారు, అలాంటి వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత నిన్ను ఇబ్బంది పెట్టిన మాటలను బట్టి నువ్వు ఏడ్చినా కానీ అతనికి వినిపిస్తా? వాళ్ళు వింటారా? వాళ్ళు లేచి వచ్చారమ్మా నేను చేసిన నువ్వు క్షమించమని అడుగుతారా? అన్నారు. దానివల్ల ఉపయోగం ఏమున్నది? 10 మంది లేచి 10 మంది వింటారు, అయ్యో ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా, అవునా అది ఇది అన్నాడు. దానివల్ల మనకు వచ్చింది ఏమి లేదు. అదేమైతుంది? నువ్వు చేసింది నిష్ఫలం. దేవుడు ఏమన్నాడంటే, నువ్వేదైనా ఒకటి మంచి చేస్తే నీవు చేసే మంచి నీ కుడి చేతితోటి చేసింది నీ ఎడమ చేయికే తెలియద్దు అన్నాడు దేవుడు. అవునట? నువ్వు మంచి చేసినావు, కుడి చేతితోటి ఒక వ్యక్తికి ఎంతో ఇచ్చినావు, కానీ అది నీ ఎడమ చేతితోటి చెప్పకూడదు అంటున్నాడు. నేను ఇది చేశాను అది చేశానని ఒకవేళ చెప్తే దేవుడు అంటే అది నిష్ఫలం, ఫలం లేకుండా పోతుంది, నువ్వు ఫలించావు. నువ్వు చేసి చెప్పకూడదు అంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూసినా విన్నా వాళ్ళు నీకేమైనా ఇస్తారా?
ఏమైనా ఇస్తారా? ఏమి ఇయ్యరు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? అనాలోచనగా ఏది కూడా నీ నోటి నుండి రానియకూడదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? ఓర్పు విషయమైన నా వాక్యమును గైకొన్నావు. ఎప్పుడైతే ఎవరైనా దేవుని పని నువ్వు చేసినందుకు ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినా, ఏ విషయమైనా కావచ్చు, ఒకవేళ ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసిన, ఒక వ్యక్తిని దేవుని మందిరంలో నడిపించినావు, ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని ప్రేమను బట్టి అతను ఆదుకున్నావు, దేవుని ప్రేమను బట్టి అతడు కష్టంలో ఉన్నప్పుడు అతన్ని సహించినావు, అన్ని చేసినావు. కానీ నువ్వు అతడే మరొకసారి నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వేం చేయాలి? కానీ దాన్ని ఓర్చుకోవాలి. అని బయటికి చెప్పకూడదు. బయటికి చెప్తే అదేమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? ఓర్పు విషయమైన నా వాక్యముని ఇంకా నువ్వు గాయకొనలేకపోయినా, ఓపిక లేదు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే మనం ఏం చేయాలి? దేవునికి చెప్పి వెయిట్ చేయాలంటే దేవుడే న్యాయం తీరుస్తాడు. ఎవరైనా నిన్ను ఇప్పుడు ఈ సమయంలో నువ్వు మంచి చేసినావు కానీ వాళ్ళు వచ్చి నేను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నప్పుడు వెంటనే నీ చేయలేదు, అది కాదని మనం కూడా శరీరానుసారంగా ఉగ్రత చూపించకూడదు. అప్పుడు నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి. యేసు ప్రభు తప్పే చేయలేదు, ఏ తప్పు చేయలేదు. కానీ ఆయన ఏం చేసిండు? గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు చెప్పండి? గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. అదే విధంగా నీవు కూడా గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి ఏం చేయాలి? వాళ్ళు చేస్తున్న దాన్ని అంతటి నువ్వు భరించి సమయం కొరకు ఎదురు చూడాలి. దేవుడే తగిన సమయంలో నీ పక్షమున వ్యాజ్యమాడతాడు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు మౌనంగా ఉన్నందుకు, నువ్వు మౌనంగా ఉంటున్నావంటే అది నీ తప్పు కాదు. దేవుని యొక్క వాక్యము, ఓర్పు విషయమైన వాక్యము నువ్వు గైకొంటున్నావు. ఓర్పిక కలిగి దేవునికే ఏమిస్తున్నావు? దేవునికే నా పక్షమున మీరు వ్యాజ్యమాడండి ప్రభువా అని దేవునికి నీ యొక్క బాధనంతటి ఇబ్బందినంతా చెప్తున్నావు. కానీ ఇతరులకు నువ్వు చెప్పకూడదు. ఇతరుల దగ్గరికి నువ్వు వెళ్ళి నీవు ఓపెన్ కాకూడదు. నీది ఏదైనా కష్టం ఉన్నా, బాధ ఉన్నా దేవుని ఎదుటనే నీ యొక్క హృదయం కుమ్మరించాలి సజీవ యాగముగా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఏముంటుంది? తీర్పు, అది ఓర్పు విషయమైన వాక్యమును నువ్వు గైకొన్నావు కనుక శోధనల సమయం రాబోతుంది ప్రపంచం అంతటి మీదకి. అంటే నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక సమయం రాబోతున్నది. ఆ సమయంలో నువ్వు ఓర్పు కలిగి ఉన్నావు కనుక శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. అంటే దానికి అర్థం ఏంటిదంటే నేనే నిన్ను వారిపైన హెచ్చిస్తాను అర్థము. వారిని శోధన కాలంలో నువ్వేం చేసినావు? వాళ్ళు శోధించినప్పుడు ఓపిక కలిగి ఉన్నావు. నువ్వు వాళ్ళ ఒక్క మాట కూడా చెప్పట్లేవు, ఒక్క మాట కూడా ఇబ్బందికరంగా అంటలేవు, ఓర్చుకుంటున్నావు, తగ్గింపు కలిగి ఉంటున్నావు. దేవుని యొక్క వాక్యం ఏముంది? తనను తాను తగ్గించుకోవాలని వాడు హెచ్చింపబడతాడు. నువ్వు హెచ్చింపబడాలంటే నువ్వు తగ్గించుకో, నేర్చుకో, సత్ప్రవర్తన నేర్చుకో. కానీ మనము వాళ్ళు ఎలా మాట్లాడారో మనం కూడా అలా మాట్లాడితే ఇంకా మన శరీరానుసారంగా చనిపోలేదన్నమాట. దేవుని కొరకు శరీరానుసారంగా నీవు చనిపోతే దేవుడే నీ పక్షమునే న్యాయం తీరుస్తాడు. దేవుడు అన్నాడు నీతిమంతునికి న్యాయం తీరుస్తాడు. దేవుడు అంటున్నాడు. ఎవరికి దేవుడు న్యాయం తీరుస్తాడు చెప్పండి? నువ్వు నీతిమంతుడివి. యేసుక్రీస్తును నమ్మిన నీవు నీతిమంతుడివి. ఆయన నీ పక్షమున తప్పకుండా నీకు న్యాయం తీరుస్తాడు. ఎవరు నీకు నువ్వే పోరాడితే, నీ అంతటా నువ్వే పోరాడితే అది నీదైతుంది. నువ్వు దేవునికి అవకాశం ఇస్తలేవు. నీ అంతటా నా బలము వలన నేను కష్టపడతానని మనము కష్టపడితే ఏది కూడా మనము సంపాదించుకోలేము. కానీ దేవునికి నువ్వు చెప్తే, లోబడి ఉంటే, దేవునికి లోబడి ఉంటే, ఒక స్త్రీ అన్న తనకు గర్భఫలం లేదు, ఆమె గుడ్రాలుగా ఉన్నది. కానీ తన పక్షమున, తన పక్కన ఇంకొక ఆమె ఉన్నది. ఇద్దరు ఒకే భర్తకి భార్యలు. తనకేమో ఒక ఆమెకేమో దేవుడు పిల్లల్ని ఇచ్చిండు, ఇంకొక ఆమెకేమో గర్భఫలం లేదు, ఒక్క కుమారుడు కూడా లేడు, ఒక కుమార్తె కూడా లేదు. ఆమె ఎంతో కన్నీరు కాడుస్తుంది, ఏడుస్తుంది ప్రతిరోజు. తన భర్త చూస్తుంటే ఒకరోజు అన్నాడు, 9 మంది పిల్లల కంటే నేను నీకు గొప్పవాడని కాదా అంటున్నాడు.
అంటే ఆ రోజులలో భర్త లేకపోతే చాలా డేంజర్. భర్త అనేది కాపుదల, భర్త లేకుంటే కాపుదల ఉండదు. అందుకనే ఆయన చేయమంటున్నాడు, 9 మంది పిల్లల కంటే కూడా నేను నీకు ఎక్కువైన వాడని. అయినప్పటికీ ఆ మాట చెప్పినా కూడా ఆమె యొక్క హృదయం ఏం కావట్లేదు, ఇష్టపడట్లేదు. ఆమె ఎవరికి చెప్పినా ఆమెకి ఏమి రావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా గర్భఫలం రావట్లేదు. ఆమె ఒకే ఒక నిర్ణయం తీసుకుంది, నన్ను ఎవరు బాగు చేసే వాళ్ళు లేరు, నాకెవరు న్యాయం తీర్చే వాళ్ళు లేరు, నా న్యాయాధిపతి నా దేవుడే అని ఎప్పుడైతే ఆమె యొక్క మనసు మారిందో, నాకు న్యాయం తీర్చేది దేవుడే, నేను మనుషులకు చెప్పాను, నా కష్టం చెప్పాను, నన్ను ఈమె సాటిపట్టు మాటలు అంటుంది, ఇష్టం వచ్చినట్టు దూషిస్తుంది అని చెప్పేసి నేను అందరికీ చెప్పాను, కానీ ఏ ఒక్కరు వచ్చి నాకు ఆదరించలేదు. ఇప్పుడు నన్ను ఆదరించే కర్త, ఆదరణకర్త నా దేవుడే అని ఎప్పుడైతే ఆమె మనసు మారిందో, ఆమె ఏం చేస్తున్నది, దేవుని మందిరంలోనికి వచ్చింది. దేవుని మందిరంలోకి వచ్చి ఆమె ఏం చేస్తుంది, తన యొక్క హృదయ వేదనంతటిని కుమ్మరిస్తుందంట, నీళ్ళ వలె తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తుందంట. నీవు కూడా ఎంతమందికి చెప్పినా నీ సమస్యకి జవాబు రాకపోతే అన్నాలాగా నీ యొక్క దేవుని మందిరం, దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. ఎంతటి కఠినమైన శ్రమలైనా, శోధనలైనా, ఇబ్బందులైనా ఆయన నీకు సమాధానంగా మార్చేటటువంటి దేవుడు. ఆమె వచ్చింది దేవుని మందిరంలో తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తుంది. అక్కడ ఉన్నటువంటి దైవజనుడు చాలా వృద్ధుడు, ఆయన యొక్క కన్నులు కనబడతలేవు సరిగ్గా. అలాంటి సమయంలో ఆమె కన్నీరు కాలుస్తుంటే ఆయన వచ్చి అంటున్నాడు, ఎందుకు నువ్వు మత్తురాలు అయి ఉంటావు అంటే, ఆమె త్రాగింది. అందుకనే దేవుని మందిరంలోకి వచ్చి ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు, మత్తురాలు వలె ఉన్నదంట ఆమె. అంటే ఎంత బాధ చూడండి. ఆమె యొక్క మత్తురాలు వలనంటే ఎంత విధంగా ఆమె ప్రార్థన చేస్తుండొచ్చు. ఆమె యొక్క మాటలు కూడా బయటికి రావట్లేదంట, నోటిలోనే గురుగుతూ కన్నీరు కారుస్తున్నారు. అప్పుడు ఆ దైవ సేవకుడు తన యొద్దకు వచ్చి, నువ్వు ఎంత మత్తురాలు అయి ఉంటావంటే ఆమె అంటున్నది, అయ్యా నన్ను హీనురాలుగా చూడకూడదు. ఎలా చూడకూడదు? హీనురాలుగా. ఎవరైనా నిన్ను హీనురాలుగా చూస్తే అది నీకు మేలే. హీనంగా నిన్ను ఎవరు చూసినా అది ఏంటిది? నీకు మేలు. నీకు ఏమి లేదు, తక్కువ వాడిది అని ఎవరైనా నిన్ను చూస్తే అది నీకు మేలు. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టాలి, నీ దీన స్థితిని బట్టి. ఆమెకు మనసు మారినంత వరకు ఆమె ఏం చేసింది? లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నది. కానీ ఎప్పుడైతే తన మనసు మారిందో, నాకు జవాబు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు జవాబు రావట్లేదు, ఏ మాంత్రికుని దగ్గరికి వెళ్ళినా నాకు జవాబు రావట్లేదు, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా నాకు గర్భఫలం రావట్లేదు, చాలా మందికి చెప్పాను నాకు ఫలం రావట్లేదు, నేను ఇంకా నిష్ఫలంగానే ఉంటున్నాను అని తనకి ఎప్పుడైతే తెలివి వచ్చిందో, తన యొక్క మనసు ఎప్పుడైతే మారిందో, నాకు సహాయం చేసేది దేవుడే. ఎవరు? దేవుడే. ఇంకా నేను ఎంతమంది, ఆమె అలసిపోయింది, చెప్పి తిరిగి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అలసిపోయి మారు మనసు వచ్చిన తర్వాతకి చాలా మంది దేవుడి దగ్గర రమ్మంటే అందరు ఏం చేస్తారు? అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇటుకి వెళ్తారు. ఆ మంత్రశక్తులు, ఈ విగ్రహ పూజలు, లేదంటే ఆ యొక్క పూజలు, ఈ యొక్క పూజలు, అందరి దగ్గరికి వెళ్ళి అన్నీ అయిపోయినాక అలసిపోతారు. అలసిపోయినాక మారు మనసు వస్తుంది, అయ్యో ప్రభువా అని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? కనికరపడతాడు. తెలియక నువ్వు చేసినావు. ఈరోజు ఆమె మీద కూడా అదే విధంగా దేవుడు కనికరపడ్డాడు. ఆమె మనసు మారినప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తుంటే ఆయన అన్నాడు, నువ్వు హీనంగా మత్తురాలు అయి ఉన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నీ దాసురాలైన నన్ను అవమానపరిచింది అని చెప్పేసి ఆ దైవ సేవకుడు ఏం చేసింది? ఆమెను ఇప్పుడు హీనురాలు అన్నాడు, పనికిమాలిన దాని అన్నాడు. అన్నారంటే ఆమెకి ఏం రావాలి? కోపం రావాలి, బాధ రావాలి. తర్వాతకైనా వెళ్ళి చెప్పాలి, నన్ను ఆ సేవకుడు నన్ను ఈ విధంగా అన్నాడని. కానీ ఆమె ఏమంటున్నది? తగ్గింపు. ఏమైపోతుంది ఆమె? తగ్గింపు. అయ్యా నన్ను చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము
సమూయేలు మొదటి అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండను గనుక ఏది ఆమె మధురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మధురాలై ఉండు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యపానమునైనను చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిన నేను. ఎలా చూసిందంట? పనికి మాలిన వ్యక్తిగా. ఈ లోకంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏం చేస్తున్నప్పుడు? ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు, ఎవరైనా నిన్ను పనికి మాలిన వాళ్ళనంటే జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ వాళ్ళే, ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? అయ్యా నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు. ఎలా ఎంచవద్దు? పనికి మాలిన వాడినిగా నన్ను ఎంచవద్దు. నేను ఏం చేస్తున్నాను? నా యొక్క ఆత్మను దేవుని మందిరంలో కుమ్మరిస్తున్నాను. నేను మత్తురాలను కాను, నేను త్రాగుబోతులు కాను. చూడండి తన ప్రవర్తన ఎంత నీతిగా ఉన్నది. ఆమె యొక్క తన ప్రవర్తనను ప్రకటిస్తున్నది. అయ్యా ఆ దైవ సేవకుడు అంటున్నాడు, లేదంటే లోకం కూడా నేను ఇలాగ నిందలేయచ్చు, లోకం కూడా నిన్ను నిందించవచ్చు. అప్పుడు నువ్వేం చెప్పాలి? అయ్యా ఎంత తగ్గింపుతనం చూడండి. అయ్యా ఏమంటున్నాడు? నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. నేను అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు, ఏం చేస్తున్నాను? విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకుంటున్నా. మేము కూడా అలాగే ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అంతటా ఏలి అంటున్నాడు, ఏమంటున్నాడు? దైవ సేవకుడు అప్పుడు ఆమెను దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు? నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకొనిన మనవిని ఆయన దయచేయుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఒకటే ఒక మాట, నీవు దేవునితో చేసుకొనిన మనవి నీకు దయచేయుగాక. అన్ని సంవత్సరములుగా, ఎన్ని రోజులుగా ఆమెకు రానటువంటి గర్భఫలము ఆ ఒక్క రోజు ఆ ఒక్క దైవ సేవకుడు చెప్పిన ఒకే ఒక మాట ఏంటిది? నువ్వు చేసిన మనవిని దేవుడు జ్ఞాపకం చేసుకును కాక అన్నాడు, అంతే. అప్పుడు చూడండి 19వ వచనంలో ఏముంది? యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. ఏం చేసిందంటే దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అదే విధంగా నేనేం చెప్తున్నానంటే, నువ్వు దేవునికి ఏదైతే పని చేసి ఉన్నావో, ఈ రోజు దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, నువ్వు ఏదైతే దేవునికి చేసినావో అది ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏదైతే ప్రార్థన చేసినావో, ఏ వ్యక్తి వరకు అయితే ప్రార్థన చేసినావో, ఎవరు మారు మనసు పొందాలని, ఏ కుటుంబం రక్షణలోకి రావాలని, ఎవరి యొక్క అనారోగ్యం తొలగిపోవాలని, ఎవరి యొక్క బాధలు తొలగిపోవాలని, లేదంటే ఏ దైవ సేవకునికి నువ్వు మేలు చేస్తే అతడు నిన్ను హింసించినా కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు చెప్పండి, ఈ రోజు నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ప్రవచిస్తున్నాను. ఇట్ ఇస్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. ఇది ప్రవచనానుసారమైన వాక్యం. ఏంటిది నేను చెప్తున్నాను? దేవుడు నీవు చేసిన దానిని ఆయన తప్పకుండా నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నీ మాటలని జ్ఞాపకం, నీ ప్రార్థనని ఆయన జ్ఞాపకం చేసుకుని తప్పకుండా దేవుడు, నేను చెప్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, నువ్వేదైతే దేవుని కొరకు చేసినావు, మనుషుల కొరకు చేసింది కాదు నేను చెప్పేది, దేవుని కొరకు, దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా, ఏ స్థలంలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా, లేదంటే దేవునికి నువ్వు ఏ పని చేసినా, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు ఆ రోజుని, ఆ పనిని
జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ పక్షమున. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ రోజే జ్ఞాపకం చేసుకుంటాడు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పినటువంటి ఈ వాక్యమును జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి, ఆ రోజు ఆమెకొక్క కుమారుడు కూడా లేడు. కానీ తన యొక్క ఇతరులుగా ఉన్న వాళ్ళకి చాలా మంది కుమారులు ఉన్నారు, చాలా మంది కుమారులు ఉన్నారు. కానీ ఆమె దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టి అడిగింది, దేవా నాకు ఒక్క కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే ఇస్తానని. ఆమె ఏ విధంగానైతే మొక్కుబడి చేసిందో అదే విధంగా పాలు విడిచిన వెంటనే, ఎక్కువ ఆలస్యం చేయలేదు, పాలు విడిచిన వెంటనే, పాలు ఎన్ని సంవత్సరాలకు విడిస్తారు మర్చిపోతారు? 1, 2, 3 సంవత్సరాలకు విడిచిపోవచ్చు. ఆ మాని వేసిన వెంటనే ఆ కుమారుని తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసింది, దేవునికి ఇచ్చేసింది. నేను కూడా దేవునికి ఏదైతే చెప్పినావో అది నువ్వు మర్చిపోవద్దు, ఆయన తప్పకుండా నీకు చేస్తాడు. ఆమె ఏం చేసింది? ఇచ్చింది. ఆ ఒక్క కుమారుని దేవుడు ఏం చేసిండు? గొప్ప ప్రవక్తగా చేసిండు. ఆమె ఎలా చేసిండు దేవుడు? గొప్ప ప్రవక్తగా. ఆమె 10 మంది సంతానం ఉన్నా కానీ బెస్ట్. ఈ ఒక్కడే దేశమంతటిలో తెలియబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. 10 మంది ఉన్నా వ్యర్థమే, 50 మంది ఉన్నా వ్యర్థమే, 1000 కోట్లున్నా వ్యర్థమే. ఒక్కరున్నా మంచివాడు, ఒక్కడున్నా మేలుకరమే. కానీ దేవుడు ఆమె చేసిన దానికి ఏం చేసిందంటే ఆమెకి ఇంకా కొంతమంది కుమారులు ఇచ్చింది. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి కుమారుడు, దేవుని సన్నిధిలో ఇచ్చినటువంటి కుమారుడు ఆ దేశానికే ప్రవక్త అయింది. ఏమైంది? దేశానికే. అదే విధంగా నువ్వు దేవుని కొరకు ఏదైతే చేస్తావో అది దేశమంతా తెలియజేస్తాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు ఏదైతే చిన్న పని చేస్తున్నావో అది నువ్వు ఒక్కరి కొరకు తెలియదు. నువ్వేదైతే చేస్తావో, నేను దేవునికి ఏదైతే ఇచ్చానో అది నీకు మాత్రమే కాదు, నువ్వు చెప్పనవసరం లేదు, దేవుడే దానిని బహిరంగంగా చెప్తాడు. హల్లెలూయా. దేవుడే నిన్ను బహిరంగంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు కొద్దిగా ఇస్తే దేవుడు ఇంకా ఎట్టాడని మనం అడగొద్దు, మౌనంగా ఉండాలి. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ విధంగా తగిన సమయం కొరకు ఎదురు చూసింది. ఆ ఒక్క కుమారుడు ఏమైందో దేశానికి ప్రవక్త అయ్యింది. ఆయన వయసు వచ్చినప్పుడు అధికారులందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు, రాజులందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు, దేశ ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. నీవు కూడా దేవుని కొరకు ఒక చిన్న పని చేసినా, దేవుని దృష్టిలో నువ్వు మంచిగా సత్క్రియలు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఉన్న జనులందరినీ నీ ఎదుకే నడిపిస్తాడు. ఆ గ్రామంలో నువ్వు ఒక్కదాన్ని సత్క్రియలు కలిగిన వాడైతే ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ నీ దగ్గరికి వస్తారు. ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులందరూ నీ దగ్గరికి వస్తారు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు ఎక్కడ ఉన్నావని నిన్ను అడుగుతారు. ఎందుకు? దేవుడికి నువ్వు చేసినటువంటి విషయంలోని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఏంటిది? దేవుడు మర్చిపోడు. నువ్వు ఒక్కరోజు మోకరించి ప్రార్థన చేసినా ఆ దినమని దేవుడు మర్చిపోడు. ప్రతిదీ రికార్డ్ చేస్తాడు దేవుడు. నువ్వు మర్చిపోతావు, నువ్వేం ప్రార్థన చేసినావో. ఒకనొక రోజు నీ యొక్క హృదయం కృంగిన దానిని బట్టి, వేదన పడ్డ దానిని బట్టి నువ్వు మర్చిపోయవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మర్చిపోవడానికి నేను అన్యాయం చేసే దేవుడిని కాను. నువ్వు దేవుని మందిరంలో మంచి పనులు చేసినావు, కానీ దేవుడు అంటున్నాడు నేను మర్చిపోయేవాడనే కాను. అందరూ మర్చిపోతారు, నువ్వు కూడా మర్చిపోతావు, నేను మాత్రం జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఈ రోజు వరకు నువ్వు దేవుని కొరకు ఏదైతే మంచి పని చేసినావో, లేదంటే దేవుని కొరకు ఏదైతే మంచిగా బ్రతికినావో, లేదంటే దేవుని కొరకు ఏ సువార్త అయితే నువ్వు ప్రకటించినావో ఆ సువార్తని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ ఈ నల్గొండ పట్టణం కొరకు నువ్వు ప్రార్థన చేసినా, ఈ నల్గొండ జిల్లా కొరకు ప్రార్థన చేసినా, లేదంటే నీ బంధువుల మిత్రుల కొరకు ప్రార్థన చేసినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడనే నీకేముండాలి? ఏముండాలి? ఓర్పు విషయమైన వాక్యమును నువ్వు గైకొంటివి అంటున్నాడు దేవుడు. నువ్వేం గైకొన్నావే? ఓపిక. నువ్వు ప్రార్థన చేసింది ఇమ్మీడియట్ కొంతమంది నేను ప్రార్థన చేసింది ఎమ్మటే ఎట్లా వస్తుంది? వెంటనే ఇన్స్టెంట్గా ఏదైతే వెంటనే వస్తుందో అది ఎమ్మటే పోతుంది. వెంటనే ఏదైతే వస్తుందో అది వెంటనే పోతుంది, దానికి విలువ ఉండదు. నువ్వు వెల చెల్లించిన దానికి విలువ ఉంటుంది, నువ్వు కష్టపడిన దానికి విలువ ఉంటుంది, నువ్వు కష్టపడి ప్రార్థన చేసి సంపాదించిన దానికి
విలువ ఉంటుంది. నువ్వు మోకరించి నీ కన్నీరు కార్చిన దానికి విలువ ఉంటుంది. నువ్వు ఉపవాసము నీ ప్రార్థన చేసి గోజాడిన దానికి విలువ ఉంటుంది. కానీ ఏదైతే విలువ ఎక్కువ ఉంటుందో దాన్ని కొనాలంటే నీకు ఎంతో ఓపికతో కష్టపడాలి. అవునట. ఏదైనా ఒక పెద్ద బంగ్లా మనం కట్టాలనుకుంటే, లేదంటే ఏదైనా ఒక పెద్ద కారు సంపాదించాలనుకుంటే మనకు ఎంతో ఓపికతో మనం పని చేయాలి. ఎంత ఓపికగా పనిచేసి డబ్బును సమకూర్చి ఆ ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా మనం ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని కొనుక్కున్నప్పుడు నీ జీవితంలో ఎంత ఆనందం కలుగుతుంది. అదే విధంగా నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి ఓపిక కలిగి ఉన్నప్పుడు తగిన బహుమానమును దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు దేవుడు నీకు? తగిన బహుమానం. ఆమె ఓపిక కలిగి ఉన్నది, ఎంత పెద్ద బహుమానం ఇచ్చాడు. ఆ తల్లి ఎక్కడికి పోయిన అందరూ ఆమెను గర్వపరుస్తున్నారు. ఎక్కడికి పోయిన అమ్మాయి మా సమీరు తల్లి, సమీరు ప్రవక్త గారి యొక్క తల్లి, సమీరు గారి యొక్క తల్లి అని ఎంత ఘనము. నీ జీవితంలో కూడా అదే ఘనమును దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుడు అదే జీవిత కార్యములు నీ జీవితంలో కూడా చేస్తాడు. నీ జీవితంలో మేలు చేస్తాడు. నేను ప్రవచిస్తున్నాను ఈరోజు, ఇది ప్రవచనాత్మకమైన మాట. ఏంటిదంటే నేను చెప్తున్న ఒకటే ఒక మాట, నీవు దేవుడికి ఏదైతే పని చేసినావో ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలుగా నీ జీవితంలో దేవుని కొరకు చేశాను, నేను దేవునికి ఇచ్చాను, నేను దేవునికి ఇచ్చాను, దేవునికి ప్రార్థన చేశాను, దీని కొరకు ప్రార్థన చేశాను, స్వస్థత కొరకు ప్రార్థన చేశాను, అయినా నాకు ఎందుకు రావట్లేదని ఒకవేళ నువ్వు అంటుంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఓర్పు కలిగి ఉండు, నీకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. మనుషులు అంటున్నారని దాని వైపు చూడొద్దు. నేనేం చెప్పినా వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, నీ యొక్క నోరు ఎప్పుడైతే తెరుస్తావో అప్పుడు నీకు నిష్ఫలమై ఏమైపోతుంది? నీ యొక్క విశ్వాసము ఏమున్నదో తెలుసుకోవటానికి కూడా కొంతమంది నేను ప్రేరేపిస్తాడు. ఏ మాటలు మాట్లాడటానికి? వ్యర్థమైన మాటలు. ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేడు అని చెప్పడానికి. కొంతమంది అదే చెప్తారు, దేవుడు నమ్ముకుని ఏం చేయలేదు. ఏమెందుకు చేయడు? దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, అనారోగ్యం రాకుండా నీకు ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు. దేవుడు నువ్వు కష్టం చేయకుండా నీకు కావాల్సిన సమస్తమును ఇస్తున్నాడు. నీకు ఏ కేసు పాలు కాకుండా చేస్తున్నాడు, ఎవరిని కొట్టకుండా చేస్తున్నాడు, ఎవరిని హింసించకుండా నువ్వు ప్రయాణమై మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు ఏ ఆ యాక్సిడెంట్ కాకుండా కాపాడుతున్నాడు. చాలా మంది అట్లా పోయి యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉట్టుటిగానే బాగుంటే హాస్పిటల్లో పాలై తమ యొక్క కష్టాచితం అంతా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎంతో సంపాదించినా కానీ దాన్ని తినలేకపోతున్నారు. కానీ దేవుడు నీకు 3 పూటల అన్నం తినేటటువంటి కెపాసిటీని ఇచ్చినాడు. ఏ టాబ్లెట్స్ తీసుకోకుండా ఆయన నేను బాగు చేస్తున్నాడు. నీ కాలుకు సత్వ అదేంటిది బలహీనం లేకుండా శక్తిని ఇస్తున్నాడు. వారంలో 6 రోజులు పని చేసుకునేటటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ ఇంటి చుట్టూ ఆయన అగ్నిగా చేసి కాపాడుతున్నాడు. ఎలాంటి దయ్యములు కానీ ఎలాంటి దొంగ కానీ నీ ఇంటికి రాకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఎంత గొప్ప వ్యక్తివి, ఎంత గొప్ప వ్యక్తివి చూడు నువ్వు దేవుని దృష్టిలో. ఆయన నీకు కాపుదలుగా ఉంటున్నాడు. కానీ దేవుడు ఏం చేయట్లేడని ఎలా చెప్తావు? దేవుడు ప్రతిదీ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ మాటల్ని, నువ్వు చెప్పే ప్రతి మాటని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఒకవేళ ప్రభువా నేను అలా చెప్పాను, దేవుడు ఏం చేయట్లేడు, దేవుడు ఎందుకు అని అన్నానని ఒకవేళ అంటే దేవుడిని క్షమించమని అడగండి. అది కూడా దేవుని దృష్టిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. అది వ్యర్థమైన మాట, నిష్ఫలజనమైనటువంటి మాట, మారు మనసు లేనటువంటి మాట. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందుకొని తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించింది, అందరూ అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు నువ్వు హీనురాలు, పనికి మాలిన దాన్ని అంటే, అయ్యా నేను పనికి మాలిన దానిని కాదు. ఈ లోకం కూడా ఎంతకాలం నువ్వు దేవుని నమ్ముకుంటూ పనికి మాలిన జీవితం జీవిస్తావంటే నువ్వు దేవుడికి చెప్పాలి, ప్రభువా నేను పనికి మాలిన జీవితం జీవించట్లేదు, నువ్వు చెప్పినా నీ మాట ప్రకారం నేను జీవిస్తున్నాను. కానీ ఈ లోకం నన్ను పనికి మాలిన దాంట్లో ఏదో ఒక రోజు వారందరికీ నేను జవాబు చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళందరికీ నువ్వేం చేయాలి? నేను జవాబు చెప్పాలి. నాకు న్యాయం తీర్చని నువ్వు దేవుని ఎదుట పోరాడాలి. కానీ మనుషుల కదా నువ్వు చెప్పకూడదు. మనుషులకు చెబితే మరలా నీకు అవమానమే, కృంగుదలనే. నువ్వేదైతే చెప్తావో దాన్ని తీసుకెళ్ళి లోకమంతా చెప్తారు. ఆ విషయముల గురించి మనం మాట్లాడకుండా, నిష్ప్రయోజనంగా ఉండకుండా, ప్రయోజనంగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులంగా, దేవుని యొక్క వాక్యమును వెంబడించే వాళ్ళంగా. దేవుని యొక్క వాక్యములో ఏమున్నది? ఓర్పును ఏం కలిగించిందంట? ఓర్పు కలిగినటువంటి వాక్యమును నీవు గైకొన్నావు. నువ్వు గైకొనాలి. ఓర్పుతో కూడిన వాగ్దాన వాక్యం ఇది. ఆ వాక్యమును నీ జీవితంలో గైకొంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో
గొప్ప కార్యం. ఏమన్నాడు దేవుడు? ఓర్పు విషయమైన నా వాక్యమును నువ్వు గైకొన్నావు కనుక లోకమంతటి మీదకి రాబో శోధన కాలం ఉన్నది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ లోకంలో ఎవరైతే నిన్ను హింసించినారో, ఈ లోకంలో యేసయ్యను బట్టి ఎవరైతే నిన్ను అవమానపరిచినారో, నువ్వు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, దేవుడికి నమ్మకంగా ఉన్న దానిని బట్టి ఇప్పుడు నీ దగ్గర ఏం లేకపోవచ్చు, నీ స్థితి దీనంగా ఉండొచ్చు, నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఒక దినం రాబోతున్నది. ఇప్పుడు నువ్వు శ్రమ పడ్డావు, బాధపడ్డావు, హింసపడ్డావు, కానీ నువ్వు ఓర్పు కలిగి సహించినావు. కానీ దేవుడు అంటున్నాడు నేను లోకమంతటి మీదకి ఎవరైతే బాగుగా ఉన్నది, నెమ్మదిగా ఉన్నది అని అనుకుంటున్నారో వాళ్ళందరి మీదకి నేను శోధనను తీసుకురాబోతున్నాను. శోధనని, ఆ శోధన సమయంలో ఒక్కరు కూడా నిన్ను వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉండరు, వాళ్ళని ఓదార్చే వాళ్ళు ఉండరు, వాళ్ళ వైపు చూసే వాళ్ళు ఉండరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉండరు. కానీ అలాంటి సమయంలో నేను నీ యొద్దకు వచ్చి నీకు సహాయం చేస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తానంటున్నాడు దేవుడు? ఓర్పు కలిగి ఉన్నావు కనుక శోధన, లోకమంతటిలో శోధన ఉన్నప్పుడు మీ కుటుంబంలో అనారోగ్యం ఉండదు. ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తా. ఏలియా ప్రార్థన చేసిండు దేవునికి. ఏమని ప్రార్థన చేసిండు? రాజు మొదలుకొని దేశమంతా పాపంలో ఉన్నది. పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన చేసిండు, దేవా ఈ భూమి మీద 3.5 సంవత్సరంలో ఒక్క వర్షం చుక్క కూడా రాకూడదు, నేను చెబితేనే కానీ వర్షం రావాలన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను చెప్తే కానీ వర్షం రావాలన్నాడు. ఆ దేవుడు చెప్పిన మాటని ఆయన చెప్పిండు. ఆ తర్వాతకి లోకమంతటి మీదకి కరువు వచ్చింది. 3.5 సంవత్సరములు నీళ్లు లేకుంటే, ఇప్పుడు మన జిల్లాలో ఒకవేళ నీళ్లు లేకుంటే లోకమంతటి ఏముంటుంది? కరువు. ఏముంటుంది? కరువు. నీళ్లు లేని వాళ్ళు పొలాలు నిండి పెట్టుకుంటున్నారు. కానీ నీవు దేవుని నమ్ముకున్నందుకు నీకు ఏ విధంగానైనా దేవుడు నీళ్ళని ఇస్తాడు. లోకమంతటి మీకు అలాంటి శ్రమ రాబోతున్నది. ఆయన 3.5 సంవత్సరములు కరువు వచ్చింది. ఆ కరువులో ఒక ఆమె కరువు ఉన్న సమయంలో ఇంకా ఆమె తినడానికి తిండి లేక ఏమి లేక ఉన్నది. ఆమె ఇల్లును శోధించి చూస్తే ఆమె ఇంటిలో కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది. కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉన్నది. అది ఒక్కొక్క రొట్టెకు మాత్రమే సరిపోయేటువంటి పిండి, ఒక్క రొట్టెకు సరిపోయేంత నూనె. ఒక్కరోజు మాత్రమే అనుకున్నాం. ఒకరోజు తినేంత రొట్టె ఉన్నది, ఒకరోజు తినేంత నూనె ఉంది. ఆమె ఏం చేసింది? పుల్లలు ఏరుకొస్తానికి పోయింది, పుల్లలు ఏరుకొచ్చింది. ఆమె అనుకున్నదంట ఈ రొట్టె తిని నేను నా కుమారుడికి చచ్చిపోతాం. ఏమనుకున్నారు? ఈ రొట్టె తిని నేను నా కుమారుడు చచ్చిపోతాం అనుకున్నారు. ఆ సమయంలో దేవుడు ఏం చేసిండు? ఏ ప్రవక్త అయితే ప్రార్థన చేసిండో ఆ ప్రవక్తని ఆమె దగ్గరికి పంపించింది. ఆ ప్రవక్తని ఏం చేసిండు? ఆ ఇంటికి పంపించి దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు? అమ్మా నాకు కొన్ని నీళ్ళు ఇవ్వమన్నాడు. నీళ్ళు ఇవ్వమనగానే, నీళ్ళు అంటే ఉచితంగా కనుక నీళ్ళు ఇచ్చేసింది. నీళ్ళు ఇవ్వకపోతుండగానే ఆమె మరలా పిలిచి అంటున్నాడు, అమ్మ నాకు ఒక రొట్టెనిదే అన్నాడు. ఒక రొట్టెనిదే అని అంటే ఆమన్నది, అయ్యా నా తోడు, నా జీవం తోడు, నీకు నేను సత్యమే చెప్తున్నాను, తినడానికి మా దగ్గర ఏమీ లేదు. మా ఇంట్లో తనకొక రొట్టె నాకొక రొట్టె చేసుకున్నంత ఏంటిది నూనె మాత్రమే ఉన్నది, పిండి మాత్రమే ఉన్నది అని అంటే ఈయన అంటున్నాడు, నువ్వు వెళ్ళు నాకు రొట్టెనిదే అన్నది, తెస్తే అన్నాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు తన కొడుకు పెట్టాలా, తను తినాలా, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇతడేమో దైవ సేవకుడు, నేనేం చేయాలి? ఆమె ఏదైనా కానీ అని చెప్పేసి ఏం చేసింది? మొట్టమొదటిగా దైవ సేవకుని మాటకు లోబడి ఆ దైవ సేవకునికి కుమారుడు పక్కకు పెట్టేసింది, తనను పక్కకు పెట్టేసింది. ఈయన ఎంత తింటే అంత తీసుకొని వచ్చి ఆ దైవ సేవకునికి ఇచ్చింది. ఆ దైవ సేవకుని మాటకు లోబడింది అంటే దేవునికి లోబడ్డది అన్నమాట. ఎవరికి లోబడ్డది? దేవునికి. ఆ దైవ సేవకుని దగ్గర తీసుకొచ్చి అతడు తిని
ఆమెను ఏం చేసిండు? దీవించిండు. ఏమని దీవించిందంటే, ఈ కరువు సంవత్సరం అయిపోయేంత వరకు నీ ఇంటిలో పిండి కానీ నీ ఇంటిలో నూనె కానీ తగ్గిపోదు. హల్లెలూయా. ఆమెకు తెలిసింది ఏంటిది? మా ఇంట్లో పిండి ఎంత ఉన్నదో తనకు తెలుసు, మా ఇంట్లో నూనె ఎంత ఉందో తెలుసు. ఆమె ఏమనుకుంది? పిండి నూనె ఒక రోజు మాత్రమే ఉంది. ఈ దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు? కరువు ఎన్ని రోజులంటే అన్ని రోజుల వరకు నూనె తగ్గదు, పిండి తగ్గదు అంటున్నాడు. ఇది ఎక్కడి మాట? ఎలా? ఎవరికైనా ఇది సాధ్యమవుతుందా? నమ్ముతారా? మనం కళ్ళతో చూస్తుంది, కానీ ప్రవక్త ఏమో చూడలేదా? ప్రవక్త అనుకుంటున్నాడు మా ఇంట్లో ఒక బస్త నూనె ఉంది, బస్త పిండి ఉంది, ఒక పెద్ద డబ్బా నూనె ఉంది అనుకుంటున్నాము. అవి అనుకోవచ్చు. అంత ఉన్నది కనుక ఈయన చెప్తున్నాడు, రేపటి నుంచి నా దగ్గర ఉన్నాడు కదా, ఈయన తిని వెళ్ళిపోతాడేమో అనుకొని ఆమె ఏమంటున్నది? ఆమె ఏమనుకుంటుంది మనసులో? మా ఇంట్లో ఏమైనా పిండి బస్తా ఉన్నదా, పిండి డబ్బా నూనె ఉందా, ఈ ఒక్క రొట్టె తిని నేను నా కుమారుడు రేపైతే సరిపోదాం మేము అనుకుంటుంటే ఈయనేం చెప్తున్నాడు? రొట్టె పిండి తిని. మనం కూడా చాలాసార్లు అట్నే అనుకుంటాం. ప్రార్థన చేసి దేవుడికి కానిపెట్టినప్పుడు దేవుడు నీకు 100 రెట్లు ఇద్దరు కాక 1000 రెట్లు ఇద్దరు కాక అంటే నీ అనారోగ్యం పోవును కాక అని మనం చెప్తే మనం కూడా అట్నే అనుకుంటాం చాలాసార్లు. ఎలా అయితే నాకు 100 ఎట్లా వస్తుంది, నా నొప్పులు ఎట్లా పోతాయి, నా రోగం ఎట్లా పోతుంది అది అనుకునే నీ మాటను దేవుడు వింటాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఆయన గ్రహిస్తాడు. నువ్వు అనుకుంటే నువ్వు ఏ మాటనైతే నమ్ముతావో అది జరుగుతుంది. దేవుడు చెప్పిన కొన్ని మాటలు జరగలేదు తెలుసా? 12 యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు చచ్చిపోయాడు. యేసయ్యనే చెప్పిండు ప్రవచనం ఏంటిది? మీరు నాలాగా వాడుకుంటారని. కానీ అందులో ఒక ఆయన ఏమైపోయాడు? యేసుప్రభు చెప్పిన ప్రవచనం కూడా నెరవేరలేదు. దేవుని తప్పు కాదది, ఆయన నడిచినటువంటి క్రియ తప్పున్నది. 11 మంది దేవుని యొక్క మాట చొప్పున నడుచుకున్నారు. వాళ్ళు 11 మంది ఆశీర్వదించబడ్డారు. ఆ వచనం వారి జీవితంలో నెరవేర్చబడింది. అదేవిధంగా నేను కూడా కొన్ని ప్రవచనం చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు నడుచుకుంటే ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. కానీ ఇప్పుడు దేవుని యొక్క సేవకుడు చెప్పాడు కదా అని చెప్పి నేనేం చేయకుండా నా ఇష్టం వచ్చిన నడక నేను నడుచుకుంటాను, నెరవేరుతుందా? యేసు ప్రభు వచ్చి చెప్పినా నెరవేరు. యేసు ప్రభు ఇస్కరియోతు గీతం చెప్పలేడా? చెప్పిండు ఆయన. కానీ ఆయన యొక్క క్రియ ఏ విధంగా ఉన్నది? మోసపూరితంగా ఉన్నది. దేవుణ్ణే మోసం చేశాడు. ఆయన అపోస్తలుడుగా ఇప్పటికీ పేతురు, యోహానుని ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకుంటున్నామో, తోమాని ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకుంటున్నామో అలాగే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. కానీ ఆయన ఏం చేసిండు? దేవుణ్ణి మోసం చేసిండు. దేవుడు చెప్పిన మాటలను వినలేదు. ఆయన తన జీవితంలో ఆయన పాటు చేసుకున్నాడు. మనం కూడా అంతే. దేవుడు చెప్పిన మాటలను కొన్నిసార్లు వినకపోతే అది మన జీవితంలో మనమే పాడు చేసుకున్న వాళ్ళము. ఇస్కరియోతు యూదాలాగా మన జీవితంలో మనమే పాడు. ఇక్కడ ఆ స్త్రీ దేవుని మాట నమ్మి వెళ్ళింది. వెళ్ళమ్మా, నీ కుమారుడు నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ అన్నాడు. నీ కుమారుడు అనలేదు, నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ఈ కరువు ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు తిన్నా తరిగిపోదు, నూనె తరిగిపోదు, ఆ పిండి తరిగిపోదు అనేది. అంతే. ఆమెకు ఆశ్చర్యము. ప్రతిరోజు వెళ్తుంది, పిండి చేస్తుంది, రొట్టె చేస్తుంది. 3.5 సంవత్సరాలు అలా పోషించబడ్డది. ఆమె దగ్గర ఉన్నది ఎంత? ఒక్క రోజుకు సరిపోయేంతే. కానీ దేవుడు ఇచ్చింది ఎంత? 3.5 సంవత్సరములు పోషించింది. నువ్వు దేవుడికి ఇచ్చేది కొద్దిగానే కావచ్చు, కానీ దేవుడు నిన్ను 3.5 సంవత్సరాల కంటే అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కానీ నీ హృదయంలో ఏముండకూడదు? ఇప్పుడు చెప్పినట్టుగా దైవ సేవకుడు ఎలా వచ్చి చూసిండు? మా ఇంటి ఏమైనా బస్త పిండి ఉంది అనుకుంటుండేమో, లేదా డబ్బులు ఉంది అనుకున్నా, అది కరువు సంవత్సరం అంతా వస్తుంది అనుకుంటుండేమో. ఆమె యొక్క మాట ఏంటిది? నేను నా కుమారుడు ఈ ఒక్క రోజుగా తిని చచ్చిపోతాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేసిండు? మిరాకిల్, అద్భుతం అంటే అట్లా ఉన్నది. దేవుడు చేసే అద్భుతము నీ జీవితంలో కూడా అదే విధంగా ఉంటుంది. హల్లెలూయా. నేనేమని ప్రవచిస్తానంటే 3.5 సంవత్సరములుగా నీ జీవితంలో ఏదైతే కార్యము జరగలేదో అదే కార్యములను దేవుడు
ఈ రోజు నుంచి ఆయన చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను ఏంటిది? 3.5 సంవత్సరములుగా నీ జీవితంలో ఏ కార్యంలో అయితే జరగలేదో ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు 3.5 సంవత్సరముల పంటని నీ జీవితంలో చూస్తావు, ఫలములను చూస్తావు, ఆశీర్వాదములను చూస్తావు, మేలులను చూస్తావు, నువ్వు హెచ్చించబడడం చూస్తావు, ఎదగడం చూస్తావు. హల్లెలూయా. 3.5 సంవత్సరముల క్రితం ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే, 3.5 సంవత్సరాల క్రితం ఎవరైనా మిమ్మల్ని హీనంగా చూస్తే, 3.5 సంవత్సరాల క్రితం ఎవరు నీకు ఏం లేదని అన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని నువ్వు వారందరికంటే హెచ్చుగా ఉంటావు. హల్లెలూయా. దేవుడు నీ దగ్గర కొద్దిగానే ఉండొచ్చు, కానీ 3.5 సంవత్సరముల యొక్క జీతమును దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. డబల్ 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 గా దేవుడు ఇస్తాడు, ట్రిపుల్ గా దేవుడు ఇస్తాడు. నువ్వు వర్ధిల్లుతావు, దేవుడి యొక్క కార్యములను నీ జీవితంలో సాక్ష్యంగా చెప్తావు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.